అందరికీ నమస్కారం. నవంబర్ 12 కార్తీక ఏకాదశి. ఈరోజు చేసే పూజలకు కోటి రెట్ల ఫలితం. శక్తివంతమైన పూజా విధానం, పాటించాల్సిన నియమాలు. కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్ర నుంచి మేల్కొని తర్వాత బృందావనానికి క్షీరాబ్ది ద్వాదశి రోజున దేవతలందరితో కలిసి సాక్షాత్తు లక్ష్మీ సమేతుడై బృందావనంలో అడుగు పెడతారట. ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి, బృందావన ఏకాదశి అని పేర్లు ఉన్నాయి. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, మంగళ వాయిద్యాలతో, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారట. ఈ రోజున చేసే పూజలకు, దానాలకు, దీపదానాలకు, జపానికి, ఉపవాసానికి కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. మరి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఈ సంవత్సరం నవంబర్ 12 మంగళవారం నాడు జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును, పార్వతీ పరమేశ్వరులను ఏ విధంగా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చన్నీటి స్నానమే చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు గోరువెచ్చని నీటితో చేయవచ్చును. స్నానం చేసిన తరువాత ఇంటి ముందు ముగ్గు వేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే స్త్రీలు కూడా కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారు కావాలి. పూజ గదిలో కూడా తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. శివ పార్వతుల పటాన్ని, శ్రీ మహావిష్ణువు చిత్రపటాలను గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువుకు తులసి మాల సమర్పిస్తే చాలా మంచిది. మాల లేకపోతే కొన్ని తులసి దళాలను అయినా స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజించండి. ఈరోజు పూజ చేసేవారు వీలుంటే పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేయండి. అలాగే శ్రీ మహావిష్ణువు పూజలో కూడా పసుపు పూలు, పసుపు అక్షతలతో పూజ చేయడం వలన కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈరోజు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదల్లో దీపారాధన చేయడం చాలా మంచిది. బియ్యం పిండితో కానీ, గోధుమ పిండితో కానీ 2 లేదా 5 ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదలకు గంధము, కుంకుమలతో గోవింద నామాలను, అలాగే శివనామాలను వేయాలి. ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెను కానీ పోసి 5 వత్తులతో దీపారాధన చేయాలి. ఇక పూజలో నైవేద్యంగా పాలు, అరటి పండ్లు, పానకం, వడపప్పు, చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి. పానకంలో తప్పనిసరిగా తులసి దళాలను వేయాలి. మారేడు దళాలతో, అక్షతలతో, పూలతో శివనామస్మరణ చేస్తూ పరమేశ్వరుడిని, అలాగే విష్ణు నామస్మరణ చేస్తూ తులసి దళాలను సమర్పిస్తూ శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఈరోజు పూజలో ఏవి ఉన్నా లేకున్నా తులసి తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మీరు ఎన్ని పూలు సమర్పించినా, ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని నైవేద్యాలను సమర్పించినా కూడా తులసి లేని విష్ణు పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. చివరిగా పరమేశ్వరునికి, శ్రీ మహావిష్ణువుకు ధూపదీప నైవేద్యాలను సమర్పించి పచ్చకర్పూరంతో పంచహారతితో హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి అక్షతలను తలపైన వేసుకుని నమస్కారం చేసుకోవాలి.
ఈ రోజున చేసే నది స్నానం వల్ల, పూజ వల్ల, ఉపవాసం వలన కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించి తులసి పూజ చేసి తులసికి 3 ప్రదక్షిణలు చేయాలి. ఈరోజు తులసిని పూజించిన వారికి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈరోజు ఖచ్చితంగా శివాలయానికి లేదా విష్ణు ఆలయాలకు వెళ్ళాలి. అలాగే ఈరోజు విశేషంగా ఉసిరి దీపాలను వెలిగిస్తే ఎంతో మంచిది. ఈరోజు ఉసిరి దీపాలను పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఈ ఉసిరి దీపాలను గుడిలో, ఇంట్లో ఉసిరి చెట్టు దగ్గర, తులసి చెట్టు దగ్గర ఎక్కడైనా సరే వెలిగించుకొనవచ్చును. ఈరోజు శివకేశవుల ముందు దీపాన్ని వెలిగించి పూజించిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశి పూజ చేసిన వారికి 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండెంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చివేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసినటువంటి పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి వ్రతం. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనిది ఏదీ ఉండదని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించాడు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటుగా పాప పరిహారం జరుగుతుంది. ఈరోజు ఒక్కరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే ఈ రోజున శక్తి కొలది వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని బ్రాహ్మణులకు ఇచ్చినట్లయితే ఎంతో పుణ్య ఫలితం, సర్వ సుఖాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించడం, యజ్ఞ యాగాలు, వేదం చదవడం వలన కలిగే పుణ్య ఫలితానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి పూజ, ఉపవాసం చేసిన వారికి లభిస్తుందని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించారట. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మీరు కూడా పార్వతీ పరమేశ్వరులను, శ్రీ మహావిష్ణువును పూజించి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.